నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురూజీ. జై శివనారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. గురువు గారు, ఈ 27వ తారీఖున శని త్రయోదశి అనేది ఉంది కదా, సో ఏ రాసుల వారికి ఈ శని త్రయోదశి వర్తిస్తుంది అంటారు? ఆ రాసుల వారు ఏ ఏ పరిహారాలు తీసుకోవాలంటారు? ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక శని త్రయోదశి, ఈ శని త్రయోదశి ఎత్తితే ఉందో ఇది ఒక రాశికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించింది కాదు. ఇది గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఇది శనివారము త్రయోదశి రెండు కలిసి రావడంతో ఆ శనివారం రోజున శని భగవానుడికి ఇష్టమైనటువంటి వారంగా పరిగణలో తీసుకుంటాం. కాబట్టి ఆ శనివారం రోజున త్రయోదశి రెండు కలిసి రావడంతో శని భగవానికి ఇష్టపూర్వకమైనది కాబట్టి ఆ రోజున శని త్రయోదశిగా మనము పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం ఆ రోజు ఏంటంటే కనుక ఆ శని భగవానికి పూజించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి శని భగవానికి అశుభ దృష్టి ఏ రాష్ట్రం మీద ఉన్నా లేకపోయినా సరే, పనులు ముందుకు వెళ్ళకపోతున్నా, ఏదన్నా కార్యాచరణ లేకపోతున్నా, ఆరోగ్యం కొంచెం క్షీణించి ఉన్నా, కాళ్ళు చేతులు గుంజుతున్నా, మనకి ఏదైనా నెగిటివిటీ ఉంటుంది అనుకున్నా, అలానే మనకి ఏదైనా డబ్బు సహాయం కాకపోతున్నా, మనకి ఏది వనరులు లేకపోయినా, ఏదైనా స్థితిగతులు ఇబ్బంది పడుతున్నా, ముఖ్యంగా శని భగవాన్ అశుభ దృష్టి బాధపడుతున్నా వీరందరూ కూడా ఆ శని భగవానుడికి ఈ శనివారం రోజున 27వ తారీఖు జూన్ మాసము, అందులో 2026 సంవత్సరం, 2026 అంటే కూడా శనిది, 26 అంటే మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. కాబట్టి ఈ అందరూ కూడా శని భగవానుడికి ఆరాధించుకోవడం వలన ఆ శని భగవాని యొక్క కృపకి పార్తులుగా అవ్వి వారి యొక్క దీవెనలు పొంది ఆ శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర తగ్గేదానికి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక పలాని ఫుడ్ అంటే మీకు ఇష్టం, ఒక కలాకానియో లేకపోతేనో పొంగల్ అంటేనో లేకపోతే పులిహోర అంటేనో మీకు ఇష్టం. ఇప్పుడు ఎన్నో రకాల తీసుకొచ్చి పెట్టినా కూడా మీకు ఇండియాలో ఉన్నటువంటి ఫుడ్ అంతా తీసుకొచ్చి ఒక పక్కన పెట్టేసి ఒక పక్కన మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టామనుకోండి, మీరు ఎటు పక్క మొగ్గు చూపిస్తారు? ఇష్టమైన ఫుడ్ కి వెళ్తాను. అవన్నీ లక్షలున్నా కోట్లున్నా ఇష్టమైన ఫుడ్ కే మీరు మొక్కు చూపించారు. అదే విధంగా గ్రహాలకి ఒక ఇష్టమైనటువంటి రోజు అందులోను తిరిగి కావటంతో ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కానీ, నల్ల మినుములు కానీ, నువ్వుల నూనె కానీ, నల్ల క్లాత్ కానీ, రూపాయి కాయిన్ కానీ, లేకపోతే శీలలు కానీ, బెల్లం కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేస్తే ఖచ్చితంగా తనకి ఇష్టపూర్వకంగా ఉంటది. కాబట్టి తనకి ఇష్టమైనటువంటి ఆహారం పదార్థాలు నైవేద్యం పెడుతున్నాం కాబట్టి అప్పుడు ఆయన అనుగ్రహం అనేది మన మీద మంచి శుభదృష్టితో ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ శని త్రయోదశి రోజు ప్రతిరోజు శని భగవానుడికి దీవించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, ప్రదక్షిణాలు చేయొచ్చు. కానీ ఆ త్రయోదశి శనివారం రోజున చేయటం ద్వారా ఎవరిలో అయినా ఇబ్బందులు ఉంటే కూడా తొలగించేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, ఇష్టమైన పదార్థం ఉంటే అటువైపే మొక్కని. అదే విధంగా ఆ గ్రహానికి మనము కొలుచుకునే విధానికి ఇష్టమైనటువంటి నైవేద్యము అవి పెట్టుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు శని త్రయోదశి అని చెప్తారనమాట. అలానే ప్రతి 2 మాసాలు 3 మాసాలకు ఒకసారి మిగులు తగులు తిథులతో వచ్చేటువంటిది ఈ యొక్క శని త్రయోదశి వస్తూ ఉంటది. వచ్చే ప్రతిసారి కూడా కుదిరినా కుదరకపోయినా సరే, ఏ వారం కూడా కుదరకపోవచ్చు. కానీ శని త్రయోదశి రోజున ద్వాదశ రాశుల వారు అందరూ కూడా, ముఖ్యంగా ఇప్పుడైతే బాధిస్తున్న వారు ఎవరంటే కనుక మీనరాశి వారు, కుంభరాశి వారు, మిథున రాశి వారు, సింహరాశి వారు, కన్యా రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు. ఈ రాశి వారు అయితే ముఖ్యంగా ప్రార్థించడం, ఆరాధించడం, అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, దానాలు చేసుకోవడం లాంటి చేస్తే, జపం చేసుకున్నా కూడా ఆ రోజున మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఆ శని భగవానుడికి ఏలనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఈ అష్టమ శని కానీ ఉన్నప్పుడు వారికి బాధించకుండా ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి శని భగవాని ఆరాధన ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశులు వారు చేసుకోవడం వలన ఎక్కువ వారికి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా ఏమి భుజించకుండా వెళితే చాలా మంచిది. శనివారం రోజున 10:30 లోపు కానీ 10:30 లోపు మనం అభిషేక అర్చన కానీ, ప్రదక్షిణాలు కానీ, అక్కడ మనం ఏదైతే గోత్రనామాలతో చేసేటువంటి క్రియలు కానీ నవగ్రహాల దగ్గర చేసుకున్నట్టయితే ఎంతో రకమైన పుణ్యఫలం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా నల్ల నువ్వులు, నల్ల మినుములు, నువ్వుల నూనె, ఈ మూటితో అభిషేకం చేసుకోవటం, నల్లని క్లాత్ కప్పేసి అక్కడ మట్టి పరిమిదిలో 2 ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యము నల్లని మినుములతో చేసినటువంటి గుడాలు, గుగ్గిళ్ళు అంటారు, అవి నైవేద్యం పెట్టుకోవచ్చు. స్వామివారికి పచ్చ పెసలతో నైవేద్యం పెట్టుకోవచ్చు, బ్రౌన్ శనగలతో నైవేద్యం పెట్టుకోవచ్చు, పల్లీలు అని ఉంటాయి, పల్లీలు శనగపప్పు, అవి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు స్వామివారికిను. అలానే చక్కెర పొంగల్ కానీ, బెల్లం పొంగల్ కానీ పెడితే స్వామివారికి చాలా ఇష్టపరమైనటువంటి ఆహారం కాబట్టి అప్పుడు మన మీద ఎక్కువ కృపా కటాక్షాలు ఉంచడానికి
ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శని భగవానుడికి కొబ్బరికాయ కానీ నారికలం కానీ సమర్పించింది ఏదైతే కూడా మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోకూడదు, అక్కడే వదిలివేయాలి. అది చాలా శ్రేష్టకరం. అలానే శని భగవానుడికి ఆరాధించుకున్న తర్వాత కాళ్ళు కడుక్కొని అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ విగ్రహాలు దర్శనం చేసుకుని వస్తే కూడా ఆ శని భగవాన్ అశుభ దృష్టి తగ్గుతుంది. అందులోనూ హనుమాన్ మందిరం ప్రత్యేకత. హనుమాన్ మందిరంలో ఆకు పూజ కానీ, హనుమాన్ మందిరంలో 109 గారెలు కానీ దండ వేసేసేయాలి. అలాగే హనుమాన్ మందిరంలో కర్పూరం, హారతి కర్పూరము, సింధూరం, హనుమాన్ సింధూరము, నువ్వుల నూనె హనుమాన్ మందిరంలో ఇచ్చడం కూడా శని భగవాన్ యొక్క కృప మన మీద ఉంటూ ఆ శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేరైనా తగ్గేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. అలానే ఏదైతే శని త్రయోదశి రోజున ఎవరికైనా ఒక పేదవారికి భోజనం పెట్టినా, పేదవారికి బట్టలు సమర్పించినా కూడా అరుదైనటువంటి అవకాశాలు వస్తాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి శని త్రయోదశి రోజున చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి. ఎవరైనా తినకుండా ఉండలేని సందర్భం వచ్చినప్పుడు పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళేసి అభిషేకం చేసుకుని వచ్చిన తర్వాత మనము భుజించుకుంటే సరిపోతుంది. ఒక్క పొద్దులు ఏమి ఉండే అవసరం లేదు. ఎవరు కూడా ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. ఆ శని భగవాన్ యొక్క శుభదృష్టి మన మీద పడేందుకు, ఆ శుభదృష్టి తొలగేందుకు కొంతమేర ప్రయత్నం పూర్వకంగా అయితే శని త్రయోదశిన మనం చేసేటువంటి ప్రతి కార్యాచరణ కూడా ముందుకు వెళ్తుంది. అలానే ఏలనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శనిగా ఉన్నటువంటి రాసులు వారు కానీ, బాధపడేటువంటి కానీ, ఆరోగ్యం బాగానేటువంటి వారు ఏం చేయాలంటే కనుక నువ్వులు 1 కిలోంపావు తీసుకొని, నల్ల మినుములు 1 కిలోంపావు తీసుకొని, ఆ 2 కూడా కలగలుపుకొని, జొన్నలు, రాగులు, సజ్జలు ఈ 3 5 కూడా కలగలుపుకొని ఒక దగ్గర క్లాత్ పడుచుకొని కూర్చొని ఇంట్లోనే గుప్పెళ్ళతో వాటిని తీసుకొని భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ఊడ్చుకొనేసేసి అవన్నీ మూట కట్టుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేసేయాలి, లేదా పొదలగొన్న చెట్లో పడేసేయాలి. అలా చేసినట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు, నెగిటివిటీ అంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి జరిగినా కూడా, వారి మీద చెడు ప్రయోగం జరిగినా కూడా కొంతమేర ఉపశమనం తొలగేలాగా కనపడుతుంది. చెడు కళలు రావడం కానివ్వండి, అలానే బాడీ సహకరించకపోవడం కానివ్వండి, బద్ధకం అంటే బాడీలో తత్వం ఉంటుందన్నమాట, వాయుతత్వము అలా ఉంటుందన్నమాట. అగ్నితత్వము, వాయుతత్వము ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పటాపంచులైపోయేసి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇటీవల మనకి మారినటువంటి గ్రహాల స్థితిగతుల ప్రకారంగా కూడా గురువు, శుక్రుడు, బుధుడు ఇవన్నీ మారున్నారు. కాబట్టి ఈ యొక్క గోధుమలు కానీ, జొన్నలు కానీ చేసుకోవడం ద్వారా అన్ని గ్రహాలకు కూడా మనము శాంతి చేసినట్టు అవుతాము. శని భగవాన్ దృష్టి పక్కకి వెళ్ళిపోతుంది. జాబులు రాని జాబులు రాడి వచ్చేదానికి కానీ, వ్యాపార వృద్ధికి వృద్ధి అయ్యేదానికి కానీ, ఏదైనా విదేశానికి ప్రయత్నం చేసేవారు కానీ, పెళ్లి కాని వారు కూడా ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శని భగవాన్ అశుభ దృష్టే కాదు, వేరే గ్రహాల యొక్క అశుభ దృష్టి కూడా కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా చేసుకొని ఆ శని భగవానుడికి ప్రసన్నం చేసుకుంటే కనుక ఆయన యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉంటూ మనల్ని అందరినీ కూడా గండాల నుంచి కూడా తప్పించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. మేము అందరం పాటిస్తాము. ధన్యవాదాలు.